500 కిలోలీటర్ల రియాక్టర్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. క్షణాల్లో ఆ ప్రాంతమంతా భస్మీపటలమైంది. కార్మికుల శరీర భాగాలు ముక్కలై ఎగిరి అల్లంత దూరం పడిపోయాయి. పరిసరాల్లో ఉన్న చెట్లకు కార్మికుల శరీర భాగాలు వేలాడుతూ కనిపించాయి. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెస్లోని ఎసెన్షియా కంపెనీలో జరిగిన ప్రమాదం ఊహించని రీతిలో ప్రాణ నష్టాన్ని మిగిల్చింది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 18కి చేరింది. ఎసెన్షియా కంపెనీలో రియాక్టర్ పేలటంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఆ సమయంలో అక్కడున్న కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. 50 మందికి పైగా కార్మికులకు గాయాలయ్యాయి. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను కంపెనీ బస్సులోనే ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో క్షతగాత్రుల బాధ వర్ణనాతీతంగా ఉంది. చనిపోయిన వారిలో ప్లాంట్ ఏజీఎం సన్యాసి నాయుడు, ల్యాబ్ హెడ్ రామిరెడ్డి, కెమిస్ట్ హారిక, ప్రొడక్షన్ ఆపరేటర్ పార్థసారథి, ఆపరేటర్లు మోహన్, గణేష్తో పాటు ప్లాంట్ హెల్పర్ వై చిన్నారావు ఉన్నారు. మరో 3 ఉద్యోగులు ప్రశాంత్, నారాయణ, రాజశేఖర్ కూడా పేలుడు ఘటనలో మృతి చెందారు. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ను అందించడానికి మా ప్రతినిధి నరేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. నరేష్, కవిత, అనకాపల్లి జిల్లాలో ఫార్మా కంపెనీకి సంబంధించి ఎసెన్షియల్ కంపెనీలో నిన్న జరిగిన ఘోర ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 18 చేరుకుంది. అయితే ఇప్పటికీ చాలామంది బాధితులు కూడా, ఎవరైతే బాధితుల బంధువులు ఉంటారో వారు ఇప్పటికీ ఎసెన్షియల్ కంపెనీ వద్దకు చేరుకొని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధించిన బంధువుల వివరాలు ఏమయ్యాయి? ఎందుకంటే చాలా వరకు శతకాతుల వివరాలు కూడా ఇప్పటికీ కూడా అధికార యంత్రాంగం తెలియజేయని పరిస్థితి కనిపిస్తుంది పూర్తిగా ఇప్పటి వరకు. ఎందుకంటే చాలా వరకు కూడా తమ కొడుకు, అన్న, తమ్ముడు ప్రతి ఒక్కరూ ఉద్యోగానికి వెళ్ళి తిరిగి వస్తారని వేచి చేశారు. ఎంత 6 గంటలు దాటినా సరే, ఏ షిఫ్ట్ అయిపోయేసరికి 6 గంటలు అయ్యేసరికి ఇంటికి చేరుకుంటారు. కానీ ఏ ఒక్కరు చేరుకుపోవడంతో ఇప్పటికీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చూస్తున్నాం ఎసెన్షియా కంపెనీ ఆ గేటు వద్ద బైఠాయించి వారందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఎవరో న్యాయం చేయండి, తమకు ఎవరు న్యాయం చేస్తారంటే కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అంతా కొంతమంది ఉన్నారు బంధువులు. చెప్పనమ్మా, ఎవరి తరపున మీరు వచ్చారు, ఏమని వచ్చారు? అదే అతను మా బావ అండి, మా బావగారు, మా ఎక్కల ఆయన. అదే నేను ఉదయం జంటలకు వచ్చాడు. సరే ఏమైపోయాడో మాకు తెలియలేదు, ఆ బాడీని ఇవ్వలేదు, మాకు చూపించలేదు. సన్యాసి నాయుడు, సన్యాసి నాయుడు అదే ఐస్ తొడ్డ తినట్టండి. అదే లేవల్ పని అడిగారట. అడిగితే అదే మామూలుగా తెలియలేదు ఇంకా అన్నారట. ఎన్టీఆర్ హాస్పిటల్లో ఉన్నారంత బాడీలు చూసారు, ఎక్కడెక్కడ ఉన్నారని చూస్తే అందులో తెలియలేదు. ఇంకా మాకేం చెప్పలేదు. చెప్పండి, ఏమని చెప్తున్నారు అధికారులు? మీకు ఏమని చెప్పారు? మాకేమీ చెప్పలేదు. మా నాన్న బాడీ కూడా మాకు చూపించలేదు. నిన్న చనిపోయారని తెలిసిందంతే, లిస్టులో పేరు వచ్చిందంతే. మాకు అసలు బాడీ చూపించలేదు. హాస్పిటల్కి వెళ్ళాం, అక్కడ కూడా లేదు. ఏమయ్యాడో తెలియలేదు. మాకెవరు ఏమీ చెప్పట్లేదు. నిన్నటి నుంచి ఇలాగే ఉన్నాం. ఎన్టీఆర్ హాస్పిటల్కి వెళ్ళాం, ఉషా ప్రైమ్కి వెళ్ళాం. హాస్పిటల్లో లేరు, చెప్పారంట లేరు. చనిపోయిన లిస్టులో ఉందని చెప్తున్నారు, బాడీ చూపించట్లేదు. లిస్టులో పేరు వచ్చింది, చూసాం మేము. మాకెవరు ఏమీ చెప్పలేదు. ఎప్పుడు జనరల్ డ్యూటీకే వస్తారు. ఎప్పుడు సాయంత్రం 6 కల్లా వచ్చేస్తారు. రాలేదు నిన్న. అప్పటికే అందరూ ఎదుగుతున్నారంట, మాకు తెలియదు. మేము పనిలోకి వెళ్ళిపోయాం. ఇంకా నాన్న అనే చూసుకుంటూ ఉన్నా. ఏం పని చేస్తుంటారు లోపల? హౌస్ కీపింగ్ పని చేస్తాడు. 6 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. ఎప్పుడైనా జరిగిందా? ఎప్పుడూ జరగలేదా? అయ్యో కొడుకులారు, అయ్యో నా తమ్ముళ్ళారా, ఇవి వచ్చినోడు ఇంటికి రాలేదను. ఒక్క అరగంట లేట్ అయితే ఇదిలోకి ఇంటికి తిరిగిదాను. బోకడ ఫోనానా ఉండేది కదా. సూపర్వైజర్కి ఫోన్ చేస్తే ఓటీ ఉన్నదని మా ఎల్లుడికి చెప్పివ్వరు. అయ్యో దేవుడా, మాకు ఎలాగా ఇస్తారని కూర్చున్నాం బావు. మా కంపెనీలో ఉన్నాడనే వచ్చాం బావా. మాకు ఇంకా డ్యూటీ చేస్తున్నాడు అంటున్నాం బావు. మనం డ్యూటీ చేసుకుంటున్నాడా? వీళ్ళందరూ వెళ్ళిపోయినా ఇంకా డ్యూటీ చేస్తుండా. పిల్లల్ని పెంచలేక మేము ఎలా బతకలరా దేవుడా, మేము ఎలా బతికిమిరా కొడుకులారు. ఏ గోడ మెంచన్నా దాటేసినా మేము తీసుకుపోదుము.
మా కాలు చెయ్యి రూపోనా నేను తీసుకుందునా ముఖం కనపడలేదు కొడుక నాకు శవం కనపడలేదు దేవుడా మాకు పడి మీదనే ఎడకుండా అయిపోయామా మావంతా పాపిష్టోళ్ళమా నువ్వు ఇయ్యాల నిన్న వచ్చావా కంపెనీకు నువ్వు 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు పెట్టి వస్తున్నావా అందరికీ మంచోడు సన్నాసనేడు అంతే అందరికీ తెలుసును అయ్యో బావా మేము ఎలాగా తిరగాల నిన్న డ్యూటీకి వెళ్ళే సమయంలో ఏమని చెప్పి వెళ్ళారు? డ్యూటీకి వెళ్తే మాట్లాడారు ఏమైనా? ఏం చెప్పలేదురా దేవుడు మామూలుగా బాగుపోయినగా వెళ్ళిపోతే నేను కూలిపోయిన క్యారేజ్ పెట్టుకుని ఆ పోతేనే నేను వెళ్ళిపోయానా ఇద్దరు ఒకసారి వెళ్ళిపోయి వాళ్ళము బావుకి ఎదురుకుంటా వచ్చేసా బావు క్యారేజ్ బాగుదో నా క్యారేజ్ నాదా మళ్ళీ ఒకటేయానికే ఇంటికి వచ్చి వాళ్ళము నువ్వు ముందు వచ్చావా నేను ముందు వచ్చానా అలాగే వచ్చి వాళ్ళము ఇంటి పొట్టిన మామూలేమా నిన్నటి వరకు మీ ఇంట్లో పెద్ద దిక్కు ఉండేవారు, ఇప్పుడు పెద్ద దిక్కు లేరు, కనీసం ఎవరో కూడా సమాచారం ఇవ్వట్లేదు. ఎలా వెతకాలరా దేవుడా నేను మా ఊడితో చచ్చిపోతే మాకు ఎతలు లేకుండా పోదాం కొడుకు మేము ఎలా వెతకాలరా దేవుడు మాకెవరు ఏం చెప్పలేదా నా భర్తనిచ్చేసినా బాగున్నా మేము ఎలాగో వెతుకుదాము మీకు ఎటువంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారు? ఇప్పుడు నా భర్తనిచ్చేస్తే చాలు నా భర్త కూలి పని చేశానా పెంచుతాడు మమ్మల్ని నా భర్తనిచ్చేయండి కొడుకులారు ఇంకా అందులో డ్యూటీ చేస్తున్నాడు నిచ్చమ్మావు హాస్పిటల్లో లేడట బాబు హాస్పిటల్లో లేడట కొడుక ఇంకా నేను వచ్చేసి డ్యూటీ చేస్తున్నావా నువ్వు మేము ఎప్పుడైనా దెబ్బలాడుకోలేదా నేను ఎప్పుడైనా తిట్టానా తిట్టలేదు నువ్వు అలుగుండిపోనావా కంపెనీలోను నువ్వు అలుగుండిపోనావా కంపెనీలోనా అయ్యో సన్నాసనాయుడు అయ్యో సన్నాసనాయుడా నేను ఇంతకంటా నేను మీరు చివరిసారికి ఎప్పుడు చూసారా మీ నాన్నగారు? ఉదయం వెళ్ళినప్పుడే చూసాం ఉదయం డ్యూటీకి వెళ్ళినప్పుడు చూసాం అంతే మా నాన్న ఎవరితో గొడవలు అయ్యాడే మనిషి కాదు చాలా అమాయకుడు అయ్యో బాబోయ్ మారాడు మనిషిని చూడగలవా తిరిగి మాట్లాడలేను మహారాజు బాబోయ్ కొడుకులే అల్లిళ్ళు నా అల్లిళ్ళే కొడుకులు అనుకున్నాడా మా కొడుకులు లేరని బాధపడలేదు మా కొడుకులు రైట్. ఇది పరిస్థితి చూస్తున్నాం మనం. మరోవైపు సాక్షి టీవీ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఎవరైతే ఇప్పుడు మాకు సన్యాసి నాయుడు సంబంధించిన ఎటువంటి సమాచారం తెలియట్లేదని చెప్తున్నారు. అయితే సన్యాసి నాయుడు సంబంధించిన ఆధార్ కార్డుని చూస్తున్నాం. ఇక్కడ హౌస్ కీపింగ్ పని చేస్తుంటారు. జనరల్ షిఫ్ట్కి వచ్చి నిన్న జనరల్ షిఫ్ట్కి వచ్చిన వ్యక్తి సమాచారం ఇప్పుడు తెలియలేదు. నిన్న రాత్రి లిస్ట్ ఇచ్చారు. లిస్టులో మా నాన్నగారి పేరు చనిపోయారని చెప్పారు. కానీ ఏ ఆసుపత్రికి వెళ్ళినా సరే కనీసం సమాచారం ఏం తెలియట్లేదని చెప్తున్నారు. అంటే అధికార యంత్రాంగం ఏ విధంగా పనిచేస్తుందో మనం చూసుకోవచ్చు. ఆధార్ కార్డు పట్టుకొని కంపెనీ ఎదుట ఈ విధంగా బంధువులందరూ రోధిస్తున్న దృశ్యాలు చూస్తున్నాము. అయినప్పటికీ ఏ ఒక్కరు కూడా స్పందించలేదు. నిన్న అర్ధరాత్రి సమయం నుంచి కూడా వీరు ఎక్కడే కూర్చొని రోధిస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ ఆసుపత్రికి వెళ్ళారు, ఉషా ప్రేమ హాస్పిటల్కి వెళ్ళారు. 2 చోట్లకి వెళ్ళినప్పటికీ కూడా తమకు సంబంధించిన సన్యాసి నాయుడు వ్యక్తి వివరాలు ఎక్కడా కూడా లేవంటున్నారు. కానీ కంపెనీ యాజమాన్యం ఇచ్చిన లిస్టులో మాత్రం సన్యాసి నాయుడు చనిపోయినట్లుగా ఉంది. జనరల్ షిఫ్ట్కి వచ్చిన వ్యక్తి ఇప్పటి వరకు లోపల ఏం చేస్తున్నారంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చనిపోయినా సరే మాకు ఆ మృతదేహాన్ని మాకు అప్పగించండి అంటూ కూడా వారు రోధిస్తున్న దృశ్యాలు చూస్తున్నాము. ఇప్పటికైనా సరే అధికార యంత్రాంగం అప్రమత్తం అవ్వాలని, అప్రమత్తమైన తర్వాత వెంటనే, ఎందుకంటే ఇప్పటి వరకు మృతుల సంఖ్య అధికారిక ప్రకటన లెక్కల సంఖ్యకు అదేవిధంగా జరుగుతున్న లోపల రెస్క్యూ ఆపరేషన్ ఎక్కడ పంతనలో ఏ విధంగా ఉంది. మొత్తం పూర్తిగా కూడా బాధితుల సంఖ్య ఎవరైతే శతగాతులు ఉంటారో వారు కూడా 50 మందికి పైగా ఉన్నారు. వారి ప్రస్తుతం స్టేటస్ ఏదైతే హెల్త్ స్టేటస్ కూడా ఇప్పటివరకు ప్రకటన విడుదల చేయలేదు. అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కవిత. రైట్ నరేష్, థ్యాంక్ యూ. అచ్యుతాపురం ప్రమాదానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నాయుడు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నాయుడు, చెప్పండి, ఇంత పెద్ద ప్రమాదం జరిగి 18 మంది మృతి చెందారు, అనేక మంది గాయపడ్డారు, ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇప్పటి వరకు కంపెనీ యాజమాన్యం స్పందించకపోవటం, ప్రభుత్వం స్పందించకపోవటం ఎట్లా చూడాలి? కవిత, ఈ ప్రమాదాన్ని విశాఖపట్నంలోనే ఉమ్మడి విశాఖ జిల్లాలో అతిపెద్ద ప్రమాదంగా అభివర్ణిస్తున్నారు. ఈ
హెచ్పిసిఎల్లో జరిగిన ప్రమాదంలో 30 మందికి పైగా గతంలో మరణించారు. ఇప్పుడు నిన్న జరిగిన ప్రమాదంలోని 18 మంది ఇప్పటి వరకు మరణించారు. ఇదే రెండవ అతిపెద్ద ప్రమాదం అని చెప్తున్నారు. ఈ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా కంపెనీ యాజమాన్యం జరిగిన ప్రమాదం మీద ఎక్కడా కూడా స్పందించలేదు. ప్రభుత్వం కూడా చనిపోయిన వారికి ఎంత పరిహారం ఇస్తామన్న దాని మీద కూడా మాట్లాడలేదు. చనిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వారిలో 18 మందిని విశాఖపట్నం కేజీహెచ్ హాస్పిటల్కు తరలించారు. డెడ్ బాడీస్ అన్నింటినీ కూడా 12 డెడ్ బాడీస్ కూడా పోస్ట్ మార్టం జరగకుండా బంధువులు అడ్డుకుంటున్నారు. పరిహారం మీద కంపెనీ నుండి కానీ లేదంటే ప్రభుత్వం నుంచి కానీ ఒక స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు తాము పోస్ట్ మార్టం జరగనివ్వని చెప్పి బంధువులంతా కూడా భీష్మించుకొని కూర్చున్నారు. అధికారులు అయితే మాత్రము పోస్ట్ మార్టం జరగనివ్వండి, మీకు ఏదైనా మాట్లాడుకునేది ఉంటే కంపెనీతో కానీ ప్రభుత్వంతో కానీ మాట్లాడుకోండి అని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా బంధువులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఒప్పుకోలేదు. మాకు లిఖితపూర్వకంగా ప్రభుత్వం నుండి చనిపోయిన వారికి ఎంత పరిహారం ఇస్తారనేది ఒక హామీ వస్తేనే మాత్రమే తాము పోస్ట్ మార్టం జరిపేందుకు ఒప్పుకుంటామని చెప్తున్నారు. మరోవైపు 12 మృతదేహాలకు సంబంధించి 12 మంది డాక్టర్లను తీసుకొచ్చి రాత్రి 11 గంటల నుంచి కూడా కేజీహెచ్లోనే అధికారులు ఏర్పాటు చేశారు. 12 మందికి 12 మంది డాక్టర్లు పోస్ట్ మార్టం పూర్తి చేస్తే వెంటనే అంబులెన్స్లో పంపిస్తామని చెప్పినప్పటికీ కూడా ఒప్పుకోలేదు. ఇప్పటికీ కూడా బంధువులు ఎవరైతే ఉన్నారో వారి నిరసన కొనసాగుతూనే ఉంది. ఈ ప్రమాదం జరగడానికి ఎక్కువ సంఖ్యలో మృతులు చనిపోవడానికి ప్రభుత్వ నిర్లక్ష్యంతో పాటు అక్కడున్న కంపెనీ నిర్లక్ష్యం కూడా కనిపిస్తుంది. ప్రమాదం జరిగిన వెంటనే ఎవరైతే గాయపడ్డారో తీవ్రంగా వారందరినీ కూడా విశాఖపట్నం తీసుకొచ్చినట్లయితే చాలామంది ప్రాణాలతో బయటపడేవారని, అటువంటి పరిస్థితి లేకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ప్రమాదం జరిగిన వెంటనే కూడా ప్రభుత్వం కూడా తగిన రీతిలో స్పందించలేదు. స్థానికంగా ఉన్న అనకాపల్లి ఉషాప్రేమ్ హాస్పిటల్కి అలాగే అనకాపల్లి ప్రభుత్వ హాస్పిటల్కి తరలించినప్పటికీ కూడా అక్కడ సరైన వైద్యం అందలేదు. ఉషాప్రేమ్ హాస్పిటల్ అయితే బంధువులు పేషెంట్లు కూడా వైద్యం అందుతున్న తీరు మీద తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. దీని మీద సాక్షిలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చిన తర్వాత అధికార యంత్రాంగం అంతా అక్కడికి వెళ్ళింది. అక్కడి నుంచి కొంతమందిని వివిధ విశాఖపట్నంలో కొన్ని హాస్పిటల్కి తరలించడం జరిగింది. అయినప్పటికీ కూడా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో 18 వరకు కూడా ఇప్పటి వరకు చనిపోయారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎందుకంటే అది పెద్ద ఎత్తున ప్రమాదం జరిగింది. 500 కిలోల రియాక్టర్ పేలడంతో అక్కడున్న ప్రహారీ కూడా కూలిపోయింది. దాని కింద ఇంకా ఎక్కువ మంది చిక్కుకొని ఉండొచ్చు. రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నప్పటికీ కూడా ఇంకా మృతదేహాలు చిక్కుకొని ఉంటే వాటిని కూడా పూర్తిగా తీయలేని పరిస్థితి ఉంది. మొత్తం అంతా ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తి కావడానికి మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇంకా అక్కడ కొన్ని మృతదేహాలు ఉండే అవకాశం ఉందని కూడా చాలామంది భావిస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ప్రమాదం జరిగిన తీరు మీద అటు ప్రభుత్వం మీద కానీ లేదంటే ఇటు కంపెనీ యాజమాన్యం వైపే బంధువులంతా కూడా తమ అసంతృప్తిని వెళ్ళగక్కుతున్నారు. మరోవైపు ఎవరైతే చనిపోయిన వారికి ఒక్కొక్కరికి ₹1 కోటి పరిహారం కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. బంధువులతో పాటు వివిధ రాజకీయ పార్టీల నేతలు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం జరిగినప్పుడు ఒక్కొక్కరికి చనిపోయిన వారికి ₹1 కోటి పరిహారం ఇచ్చారు. అదే తరహాలో ఇప్పుడు కూడా పరిహారం ఇవ్వాలని చెప్పి బంధువులంతా కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. బంధువులు ఎంత డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుండి ఎక్కడ కూడా స్పందన అయితే కనిపించలేదు. ఈరోజు బాధితులు ఎవరైతే ఉన్నారో గాయపడిన వారిని పరామర్శించేందుకు చంద్రబాబు నాయుడు కూడా వస్తున్నారు. అయితే అప్పుడు ఏమైనా ఒక ప్రకటన చేస్తారేమో అయితే వేచి చూడాలి. అయితే బంధువులు మాత్రము గతంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వెంటనే ప్రమాదం జరిగిన తీరుని తెలుసుకోవడం పాటు ఎవరైతే చనిపోయారో గత ప్రమాదాల్లో వారందరికీ కూడా వెంటనే పరిహారాన్ని ప్రకటించేవారని, గతంలో ఎల్జీ పాలిమర్స్ వ్యవహారంలో కూడా ₹1 కోటి చనిపోయిన వారికి నష్టపరిహారం చెల్లించి ఆయన ఉదారతను కూడా చాటుకున్నారని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించలేదు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే పరిహారాన్ని ₹1 కోటి ప్రకటించారు, ఇప్పుడు కూడా అదే తరహాలను పరిహారం ప్రకటించాలని చెప్పి బంధువులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా జరిగిన సంఘటన మీద తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకి సానుభూతిని తెలియజేశారు. పార్టీ శ్రేణులందరికీ కూడా ఆదేశించారు ఎవరైతే చనిపోయారో వారి కుటుంబాలు ఓదార్చడంతో పాటు అలాగే అక్కడ జరిగే సహాయక కార్యక్రమాల్లో కూడా పార్టీ నేతలంతా కూడా పాల్గొనాలని చెప్పారు. రేపు స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఎవరైతే చనిపోయిన వారి బంధువులు ఉన్నారో వారందరినీ కూడా ఓదార్చనున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా విశాఖ కేజీహెచ్లో ఎవరైతే చనిపోయిన వారు ఉన్నారో వారి బంధువులు మాత్రం పోస్ట్ మార్టంకి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఒప్పుకోలేదు. ప్రభుత్వం నుండి ఒక స్పష్టమైన వచ్చిన తర్వాత మాత్రమే తాము పోస్ట్ మార్టం చేసేందుకు ఒప్పుకుంటామని చెప్తున్నారు. కవిత. ఓకే నాయుడు, థ్యాంక్ యూ. ప్రస్తుతం అనకాపల్లి జిల్లా ఎన్టీఆర్ ఆసుపత్రి వద్ద మా ప్రతినిధి అనిల్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. మరిన్ని డీటెయిల్స్ అనిల్ని అడిగి తెలుసుకుందాం. అనిల్, చెప్పండి, పోస్ట్ మార్టం ప్రాసెస్ స్టార్ట్ అయిందా? అప్డేట్స్ ఏంటి?
మృతులకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా సేకరించేటువంటి పనిలో ఉన్నారు రెవెన్యూకి సంబంధించినటువంటి అధికారులు. పూర్తిగా మృతులకు సంబంధించినటువంటి అంటే 5 మృతదేహాలు ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రిలో ఉన్నాయి. వీటికి పంచనామా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లన్నీ కూడా చేసుకున్నారు. కానీ మృతులకు సంబంధించినటువంటి బంధువులు మాత్రం స్పష్టమైనటువంటి ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే కంపెనీ నుంచి కానీ స్పష్టమైనటువంటి హామీ వచ్చేంత వరకు కూడా పంచనామా నిర్వహించొద్దని చెప్తున్నటువంటి పరిస్థితి. పూసపాటి రేగ నుంచి వచ్చినటువంటి కొంతమంది ఉన్నారు, ఆనందరావుకు సంబంధించినటువంటి బంధువులు. సార్, మీకేం చెప్పారు అధికారులు? ఎన్ని గంటలకి పంచనామా నిర్వహిస్తామన్నారు? మీరు అధికారులతో ఏం చెప్పారు? మేము పూసపాటి మండలం నుంచి వచ్చామండి. బమ్మిడి ఆనంద్ అనే అతను చనిపోయారు. చనిపోతే యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల కనీసం యాజమాన్యం వచ్చి ఇక్కడ స్పందించట్లేదు. పోస్ట్ మార్టం సంతకాలు పెట్టేయండి అని అంటున్నారు. కానీ ఎక్స్కేసీ అనేది ఆ భార్య ఆ పిల్లలకి న్యాయం అనేది జరగాలి కదా. జరిగిన తరువాత పోస్ట్ మార్టం చేయండి అని మేము అంటున్నాం. అందుకోసం ఆ భార్య పిల్లలకి న్యాయం చేసిన తర్వాత పోస్ట్ మార్టం చేయాలని మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. దానికోసం వాళ్ళకి న్యాయం జరిగే వరకు మేము పోరాడతామని చెప్తున్నాం. ఓకే, అంటే కంపెనీ నుంచి కానీ లేకపోతే ప్రభుత్వం నుంచి కానీ మీతో ఎవరైనా సంప్రదింపులు జరిపారా? లేకపోతే పోస్ట్ మార్టంకి సంబంధించి సంతకాలు చేయండి అని కానీ పూర్తిగా కుటుంబ సభ్యులంతా సహకరించాలని కానీ ఏమైనా కోరారా? పోస్ట్ మార్టం చేయమని చేస్తాం, సంతకాలు పెట్టండి అని అంటున్నారు. మేమేమన్నామంటే సంతకాలు చేస్తాం, కానీ చనిపోయిన దానికి వారి భార్య పిల్లలకి న్యాయం జరగాలి. న్యాయం జరిగిన తర్వాతే మేము సంతకాలు చేస్తామని మేము అంటున్నాం. అందుకోసం మేమే కాదు, చాలామంది పాపం ఇప్పుడు 18 మంది చనిపోయారు. 18 మంది ఎక్కడ ఎవరు కనీసం తలలు లేవు, కాళ్ళు లేవు, చేతులు లేవు. అందరూ చాలా ఇబ్బంది, వర్ణనాతీతం ఆ బాధలు చూస్తుంటే. వాళ్ళందరికీ న్యాయం జరిగే వరకు ప్రభుత్వం అయినా రావాలి, లేదంటే యాజమాన్యం అయినా రావాలి, వచ్చి న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం. అంటే ఇలాంటి సంఘటన జరిగిన తర్వాత ఖచ్చితంగా కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులే దగ్గరుండి ప్రాసెస్ అంతా చేయించాల్సిన అవసరం ఉంటుంది. కానీ మీకు కంపెనీ ప్రతినిధులు ఎవరైనా తారసపడ్డారా? ఒక్కరైనా కనిపించట్లేదు. నిన్న మేము మధ్యాహ్నం 4 గంటలకు స్పాట్కి వెళ్ళాం. రాత్రి 11 గంటల వరకు మా బాడీ ఎక్కడ ఉందో తెలియదు. రాత్రి 11:30 గంటలకి హాస్పిటల్కి వస్తే హాస్పిటల్ దగ్గర చూపించారు. అతనికి తల లేదు. కనీసం యాజమాన్యం వచ్చి ఈ బాడీ మీదని ఐడెంటిఫై చేసి అప్పచెప్పవలసిన బాధ్యత కంపెనీ యాజమాన్యం మీద ఉంటుంది ఎక్కడైనా జరిగినప్పుడు. అదేం జరగలేదు ఇక్కడ. మరి ఇంకేం న్యాయం చేస్తారని మేము అనుకుంటాం. అందుకోసం న్యాయం చేసే వరకు బాధ్యత అందరూ పోరాడతారని కోరుకుంటాం. ఎంతకాలం అయింది ఆనందరావు ఈ కంపెనీలో జాయిన్ అయ్యి? అంతకుముందు ఏం చేసేవారు? 10 సంవత్సరాలు హైదరాబాద్లోని మైలాన్లో చేసేవారు. 1 ఇయర్ క్రితం ఇక్కడ మేనేజర్గా ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యారు. సడన్గా నిన్న జనరల్ డ్యూటీకి 8 గంటలకు ఇంటి దగ్గర బయలుదేరి వచ్చి మనకి సాయంత్రం 6 గంటలకు వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఫోన్ చేసి ఇలాగ ఆనంద్ గారు చనిపోయారనేసి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ వల్ల మేము రావడం జరిగింది. ప్రభుత్వం నుంచి ఎంత ఎక్స్గ్రేషియా ప్రకటిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే తరచూ ఇలాంటి ఘటనలు జరిగినటువంటి సందర్భాల్లో కూడా ప్రభుత్వాలు స్పందించిన తీరును చూసాం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎల్జీ పాలిమర్స్ ఘటనలో ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించారు మృతుల కుటుంబాలకి. ఆ తరహాలోనే వీరికి కూడా ఇవ్వాలంటారా? లేకపోతే మీరేమంటారు? గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఒక్కొక్క వ్యక్తికి ₹1 కోటి ప్రకటించడం జరిగింది. అలాగే అప్పటికి ఇప్పటికి రోజులు మారాయి, ఖర్చులు పెరిగాయి. అందుకోసం అంతకన్నా ఎక్కువ ప్రకటిస్తారని మేము ఆశిస్తున్నాం. ఇది మొత్తం మీద మృతులకు సంబంధించినటువంటి బంధువులంతా ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రికి చేరుకున్నారు. అలాగే అనకాపల్లి జిల్లా ఎన్టీఆర్ ఆసుపత్రి వద్దకు మిగతా మృతులకు సంబంధించినటువంటి బంధువులు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూస్తే కనుక ఖచ్చితంగా ఎక్స్గ్రేషియాను ₹1 కోటి పైగా ప్రకటించాలని వీరంతా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎక్స్గ్రేషియాకు సంబంధించి కంపెనీ ప్రతినిధుల నుంచి కావచ్చు, లేకపోతే ప్రభుత్వం నుంచి కావచ్చు, స్పష్టమైనటువంటి హామీ వచ్చిన తర్వాతే పంచనామా నిర్వహించేందుకు సంతకాలు చేస్తామని వీరంతా గంటపదంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. ఓకే అనిల్, థ్యాంక్ యూ.